పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో 1,35,276 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా ఎల్లెన్పేట మండలం గొట్టిపల్లి గ్రామానికి చెందిన రావుడ పుష్పలత గారికి 56,309 రూపాయల, మెలియపుట్టి మండలం మర్రిపడు గ్రామానికి చెందిన బుంగ గోపాలరావుకి 78,967 రూపాయల చెక్కులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందించిన శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు ధన్యవాదాలు తెలిపిన బాధిత కుటుంబ సభ్యులు. పాతపట్నం నియోజకవర్గం ఎల్లెన్పేట, మెలియపుట్టి మండలాల్లో పలువురు కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక నాయకుల ద్వారా స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు దృష్టికి తీసుకురాగా కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సిఫార్సు చేసి 1,35,276 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. 1,35,276 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించడం అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలిపారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హత ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారు. పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం మర్రిపొడి గ్రామ పంచాయతీ గరిబద్ర గ్రామంలో గోపాలరావు అనే వ్యక్తికి అనారోగ్య కారణం చేత మా పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి సంప్రదించగా తను వచ్చేమి సీఎం రిలీఫ్ ఫండ్కి రిఫర్ చేశారు. మాకు మా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 69,000 రూపాయలు 79,000 రూపాయలు రావడం జరిగింది. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్. అందరికీ నమస్కారం. పాతపట్నం నియోజకవర్గం ఎల్లన్పేట మండలం కొమ్మువలస పంచాయతీ కొమ్మువలస గ్రామం రావాడ పుష్పలత అనే గత కొన్ని రోజులు అనారోగ్యంతో బాధపడుతుండగా నాయకులు మన పొన్నాల రామకృష్ణ మేసారు దీన్ని విని వెంటనే గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారికి తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 56,000 ఈరోజు చెక్కు అందజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మన ప్రీతం నాయకులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్.